ఈ వీడియోలో సాఫ్ట్వేర్ కోర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది డిస్కస్ చేద్దాం. సో ఇది ఒక అతి పెద్ద సమస్య. చాలామంది సాఫ్ట్వేర్ జాబ్కి ప్లాన్ చేసుకున్నప్పుడు ఏ సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకోవాలనే విషయంలోనే తప్పటడుగులు వేస్తారు. మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ మీకు అందులో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి ఎంక్వైరీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ నిన్న మొన్న పాస్ అయ్యారు, 24, 23లో పాస్ అయ్యారు, లేదంటే 2-3 సంవత్సరాల క్రితం పాస్ అయ్యారు. మీరు ఒక ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాలనుకుంటున్నారు ఒక సాఫ్ట్వేర్ కోర్స్ చేసి. సో అప్పుడు మీరు ఏదైనా ఒక కోర్సుని మీరు ఎవరిని అడిగినా రకరకాల కోర్సు పేర్లు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో చాలా కోర్సులు ఉన్నాయి. ఒకప్పుడు కొద్ది అంటే తక్కువ సంఖ్యలో కోర్సులు ఉండటం జరిగింది. ఇప్పుడు కోర్సుల సంఖ్య పెరగటం వల్ల ఈ సమస్య వస్తుంది. సో అప్పుడు మీరు ఒక కోర్సుని నిర్ణయించుకున్నారు, మీ సీనియర్సో మీ బంధువులో ఎవరో కోర్సు నేర్చుకోమని చెప్పడం జరిగింది. సో ఆ కోర్సులో ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయా లేదా అనేది మీరు దాని మీద విపరీతమైన ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే కోర్సు సెలెక్ట్ చేసుకోమనేది నా సజెషన్. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి, నేను డిగ్రీ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, నేను ఒక సాఫ్ట్వేర్ ఫ్రెషర్ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఏ కోర్సు నేర్చుకోవాలి అంటే వాళ్ళు ఎలా సలహాలు ఇస్తుంటారంటే, జనరల్గా AWS నేర్చుకోండి, డెవాప్స్ నేర్చుకోండి, ఇలా టాబ్ల్యూ నేర్చుకోండి, పవర్ BI నేర్చుకోండి, లేదంటే SAP నేర్చుకోండి, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్. బట్ ఇక్కడ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడిన ఈ కోర్సులో ఎక్కడా కూడా మీకు ఫ్రెషర్ జాబ్స్ ఉండవు. ఒక AWS నేర్చుకున్నాక మీరు ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయో వెతకండి. డెవాప్స్ నేర్చుకున్నాక కానీ, డేటా సైన్స్, వీటిలో ఎక్కడ మీకు క్లౌడ్ టెక్నాలజీస్లో కానీ, టూల్స్లో కానీ మీకు ఎక్కడ ఫ్రెషర్ జాబ్స్ ఉండవు. చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినాక ఒక ఫ్రెషర్ జాబ్ కోసం వాళ్ళు రాంగ్ కోర్సెస్ నేర్చుకుంటున్నారు. ఈ రాంగ్ కోర్సెస్ నేర్చుకొని వాళ్ళ టైం మొత్తం, వాళ్ళు కోర్సు నేర్చుకునేటప్పుడు జనరల్గా ఇన్స్టిట్యూట్ అడుగుతారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్రెషర్ జాబ్స్ కూడా ఉంటాయి అంటారు. బట్ కోర్స్ అయిన తర్వాత ఈ ఫ్రెషర్ జాబ్స్ పెట్టించడంలో ఇన్స్టిట్యూట్స్ ఫెయిల్ అవుతాయి. ఫ్రెషర్ జాబ్ ని ఆ యొక్క కోర్సులు వెతకడంలో స్టూడెంట్ కూడా ఫెయిల్ అవడం జరుగుతుంది. సో మా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ లో మాక్సిమం స్టూడెంట్స్ ఆల్రెడీ AWS, డెవాప్స్ ఇలాంటి కోర్సులు చేసి కొద్ది రోజులు జాబ్ ట్రయల్ చేసి అందులో ఫ్రెషర్ జాబ్స్ లేవు అని ఐడెంటిఫై చేసుకొని పాపం వాళ్ళు టైం అంతా వేస్ట్ చేసుకొని వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఈ వీడియో చేస్తున్నాం. సో ఫ్రెషర్ జాబ్స్ ఎందులో ఉన్నాయి, మీకు నేను చెప్పినటువంటి ఇప్పుడు చెప్పిన కోర్సెస్ ఏదైతే AWS, డెవాప్స్, ఈ క్లౌడ్ టెక్నాలజీస్ లో ఎక్కడ ఫ్రెషర్ జాబ్స్ లేవు. అదేవిధంగా పవర్ BI, టాబ్ల్యూ ఇలాంటి టూల్స్ లో ఫ్రెషర్ జాబ్స్ లేవు. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఎక్కడ, ఇవన్నీ కూడా చాలా పాపులర్ టెక్నాలజీస్, మార్కెట్లో డిమాండింగ్ టెక్నాలజీస్, అందులో డౌటే లేదు. బట్ వాటిలో ఎక్స్పీరియన్స్ జాబ్స్ మాత్రమే ఉన్నాయి, ఇందులో ఫ్రెషర్ జాబ్స్ లేవు. మనకి ఫ్రెషర్ జాబ్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఒకటి మైక్రోసాఫ్ట్ .NET. మీరు .NET నేర్చుకున్నాక .NET నేర్చుకున్న వాళ్ళని కంపెనీస్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్స్ గా. అదే విధంగా జావాలో ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయి, అదే విధంగా టెస్టింగ్ లో ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయి, అదే విధంగా UI టెక్నాలజీస్, వెబ్ టెక్నాలజీస్ లైక్ యాంగులర్, jQuery ఇలాంటి UI టెక్నాలజీస్ లో మనకు ఫ్రెషర్ జాబ్స్ ఉన్నాయి. ఓన్లీ ఈ 4 ఏరియాలలోనే మీకు ఫ్రెషర్ జాబ్స్ ఉంటాయి. మీకు అనుమానం వచ్చినట్టయితే మీరు నౌకరీలోకి వెళ్ళి .NET ఫ్రెషర్స్ అని కొట్టండి, మీకు జాబ్స్ కనపడుతుంటాయి. జావా ఫ్రెషర్స్ అని కొట్టండి, మీకు జాబ్ దొరుకుతాయి. అదే మీరు AWS ఫ్రెషర్స్ అని కొట్టండి, మీకు జాబ్స్ ఉండవు, మీకు ఫ్రెషర్ జాబ్స్ ఉండవు, ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఉంటాయి. సో ఇది ఒకటి పెద్ద సమస్య ఇప్పుడు మార్కెట్లో. బట్ ఈ 4 .NET, జావా, టెస్టింగ్ అండ్ UI టెక్నాలజీస్లో ఏది నేర్చుకోవాలి సార్ అని మీరు అడగొచ్చు. సో ఫస్ట్ పాయింట్, టెస్టింగ్ లో నెంబర్ ఆఫ్ జాబ్స్ అనేది తక్కువ. టెస్టింగ్ లో నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ అని ఎలా చెప్తారంటే, ఒక కంపెనీలో 100 మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటే 95 మంది ప్రోగ్రామర్స్ ఉంటారు, 5 మంది మాత్రమే టెస్టర్స్ ఉంటారు. ఒక హైదరాబాద్ లో 1,00,000 మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉంటే 95,000 మంది ప్రోగ్రామర్స్ ఉంటే 5,000 మంది మాత్రమే టెస్టర్స్ ఉంటారు. అంటే టెస్టింగ్ జాబ్స్ ఆర్ వెరీ వెరీ లెస్. సో దాని జోలికి వెళ్ళొద్దు అనేది నా సజెషన్. నెక్స్ట్ మనకున్నది UI టెక్నాలజీస్. సార్ UI టెక్నాలజీస్ లైక్ వెబ్ టెక్నాలజీస్ నేర్చుకుంటాను, లైక్ జావా, jQuery, యాంగులర్. అంటే ఈ UI టెక్నాలజీస్ అనేది మీరు ప్రైమరీ స్కిల్ గా పెట్టుకోవద్దు. ఓన్లీ UI టెక్నాలజీ నేర్చుకుని జాబ్లోకి వెళ్తా అంటే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఫస్ట్ మనకి జావా స్క్రిప్ట్, తర్వాత మనకి యాంగులర్ JS వచ్చింది, తర్వాత jQuery వచ్చింది, తర్వాత యాంగులర్ వచ్చింది, తర్వాత రియాక్ట్ JS, నోడ్ JS,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో స్టెబిలిటీ ఉండదు. మీరు jQuery ప్రిపేర్ అయ్యారు, కంపెనీ యాంగులర్ అడుగుతుంది. మీరు యాంగులర్ ప్రిపేర్ అయ్యారు, ఇంకో కంపెనీ రియాక్ట్ చేసో నోట్ చేసి అడగటం అవకాశం ఉంది. దాన్ని బట్టి ఈ యొక్క టెక్నాలజీస్లో ఎప్పుడు కొత్తవి వస్తుంటాయి. సో దట్స్ వై ఈ యొక్క స్క్రిప్టింగ్ టెక్నాలజీస్ని ప్రైమరీ స్కిల్గా పెట్టకుండా ఎవ్రీ .NET డెవలపర్, ఎవ్రీ జావా డెవలపర్ కూడా మనకి UI టెక్నాలజీస్ అనేది సెకండరీ స్కిల్గా అవసరం ఉంటుంది. కాబట్టిగా నా సజెషన్ ఏంటంటే ప్రైమరీ స్కిల్ కింద దీన్ని నేర్చుకోవటం కంటే మీరు ఒక .NET జావా నేర్చుకొని సెకండరీ స్కిల్గా UI నేర్చుకోమనే నా సజెషన్. మరి కమింగ్ టు .NET అండ్ జావాలో ఏది బెస్ట్ సార్ అంటే రెండు ఎక్స్ట్రాడినరీ. కానీ .NETకి నేర్చుకోవడానికి మనకి కొంచెం సమయం తక్కువ పడుతుంది, 4 to 5 monthsలో అప్డేట్ అవ్వచ్చు. మీరు జావా తీసుకున్నట్టయితే ఇది వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది, మీకు ఈజీగా 1 year పడుతుంది. మీకున్న సమయాన్ని బట్టి వెదర్ .NET ఆ జావా అనేది నిర్ణయించుకోవచ్చు. నెంబర్ 2 ఏంటంటే మీరు డిగ్రీ అయిపోయి బయటకు వచ్చి ఇప్పుడు కోర్సులు నేర్చుకునేది అంటే .NET బేస్డ్. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నారు, మీరు ఇప్పటి నుంచే కోర్స్ ప్లాన్ చేసుకుంటే అప్పుడు మీరు జావాను కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొక సమస్య ఎలా అంటే వ్యాస్ట్ సిలబస్ కాబట్టి జావాని మీరు ఫస్ట్ సెకండ్ ఇయర్లో కోర్ జావా, సెకండ్ థర్డ్ ఇయర్లో అడ్వాన్స్డ్ జావా, తర్వాత కొన్ని జావాలో మనకి ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. సో అలా ప్లాన్ చేసుకోవాలి. అదే మీరు డిగ్రీ అయిపోయినాక మీరు అమీర్పేటో, బెంగళూరు ఎక్కడో ఇన్స్టిట్యూట్స్కి వచ్చి మీరు ఇప్పుడు జావాను మొదలుపెట్టినట్టయితే 1.5 year మీకు లెర్నింగ్ టైం పడుతుంది. సో అంత ఓపికలు ఎవరికి ఉండదు, అదొక సమస్య జావాలో. నెంబర్ 2 ఏంటంటే మనకి లెర్నింగ్ ఈజీ కోడింగ్, .NET ఈజీ ప్రోగ్రామింగ్, కొంచెం జావా కాంప్లికేటెడ్ ప్రోగ్రామింగ్. మీరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, బీటెక్ కంప్యూటర్స్ MCA అయినట్టయితే మీరు జావా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ అమాంగ్ దిస్ 2 ఈజీ లెర్నింగ్ and less time and more jobs are there in Microsoft.NET. So my advice to all the people to learn either Microsoft.NET or Java if you are a fresher. So don't choose cloud technologies like AWS, DevOps. And ఇంకొక సమస్య చాలా మంది వచ్చి మేము డేటా సైన్స్ నేర్చుకుంటాం, మేము మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటామని చాలా క్రేజీగా అడుగుతుంటారు. మీరు కంప్లీట్ చేసి ఇప్పుడు మీరు ఫ్రెషర్గా ఉండి ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్స్ నేర్చుకోవటం చాలా కష్టం. అది మీరు ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫ్రెషర్ జాబ్స్ ఓపెన్ మార్కెట్లో మనకి డేటా సైన్స్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఐడెంటిఫై చేసుకోవడం చాలా కష్టం, నేర్చుకోవడం కష్టం, నేర్చుకున్నాక జాబ్స్ని ఐడెంటిఫై చేసుకోవడం కష్టం. ఇంకొక పెద్ద సమస్య ఉంది, చాలామంది ఫ్రెషర్స్ చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే దే ఆర్ జాయినింగ్ ఇన్ పైథాన్ కోర్స్. ఇప్పుడు మన అమీర్పేట మార్కెట్లో ఒక 1000 మంది ఫ్రెషర్స్ వస్తే 500 మంది అంటే హైయెస్ట్ ఎన్రోల్మెంట్స్ అయ్యే కోర్స్ ఏంటంటే పైథాన్. బట్ పైథాన్ ఈజ్ ఏ టాప్ లాంగ్వేజ్, ఐ అగ్రీ విత్ దట్. బట్ పైథాన్లో ఎక్కడ ఫ్రెషర్ జాబ్స్ లేవు. పైథాన్ ఫ్రెషర్ జాబ్స్ ఆర్ 0. పైథాన్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ జాంగో ఫ్రేమ్వర్క్ ఆర్ పైథాన్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ లైక్ AWS, DevOps, యూ విల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ జాబ్స్. సో ఫ్రెషర్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మీరు అకాడమిక్లో ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉన్నప్పుడు మీరు లాంగ్వేజ్ లెర్నింగ్కి పైథాన్ ఈజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్. ఒకప్పుడు మనం C నేర్చుకునే వాళ్ళం, ఇప్పుడు మనకు ఒక ప్రోగ్రామింగ్కి ఇంట్రడ్యూస్ అవ్వడానికి పైథాన్ ఈజ్ ద బెస్ట్. బట్ మీరు డిగ్రీ ఇంజనీరింగ్ అయిపోయినాక జాబ్స్ కోసం మీరు పైథాన్ కోర్స్ చూస్ చేసుకున్నట్టయితే మీరు తప్పటడుగులు వేసినట్టు ఇట్స్ రాంగ్ డెసిషన్. మీరు కావాలంటే మీ స్నేహితుల్లో ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో మొత్తం AWS, DevOps నేర్చుకున్న మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళని అడగండి మీకు జాబ్స్ దొరుకుతున్నాయా లేదా అని అడగండి, ఖచ్చితంగా మీకు నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో చాలామంది పైథాన్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, పైథాన్లో నేర్చుకున్నాక మీకు ఫ్రెషర్ జాబ్స్ వచ్చాయని అడగండి. సో 0 రిజల్ట్స్. బట్ పైథాన్ మీరు అకాడమిక్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేర్చుకొని క్యాంపస్ ప్లేస్మెంట్ అప్పుడు మీకు పైథాన్ హెల్ప్ అవుతుంది. కానీ మీరు బయట మార్కెట్కి వచ్చినాక మీరు ఆఫ్ క్యాంపస్లో పైథాన్లో ఫ్రెషర్ జాబ్స్ ఐడెంటిఫై చేసుకోవడం చాలా చాలా కష్టం. అదేవిధంగా మీ స్నేహితుల్లో ఎవరైనా డేటా సైన్స్ కోర్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు మేము నేర్చుకున్నాం మాకు జాబ్ వచ్చింది, లేదా మేము నేర్చుకుంటున్నాం మేము నేర్చుకోవటం అయిపోయింది జాబ్ ట్రై చేస్తున్నాం అన్న వాళ్ళని కూడా మీరు రీసెర్చ్లో ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా చెప్పే సమాధానం ఫస్ట్ అర్థం కావట్లేదు, నెంబర్ 2 మార్కెట్లో దీనికి ఎక్కడ ఫ్రెషర్ జాబ్స్ లేదు. సో ఈ వీడియో మెయిన్గా నేను చేయడానికి కారణం ఏంటంటే మన అమీర్పేటకి వచ్చి కోర్సులు చేస్తున్న స్టూడెంట్స్లో రాంగ్ స్టెప్స్ పడద్దు, వాళ్ళ టైం వేస్ట్ కాకూడదనే ఉద్దేశం మాత్రమే. థ్యాంక్ యూ.